మునుపుగా మా నాన్నగారికి సగౌరవంగా నమస్కరించి నా పాదంచుని విన్నవించుకున్నది గాక. మౌళి మీ యొక్క పాద పద్మములకు ఈ కుమారుని యొక్క ప్రణామములు తండ్రి. ఎడం చేత బాగా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. నైనా దగ్గర రాను నైనా. మహావాక్యములు తండ్రి. కొంచెం మళ్ళా నానా కూర్చో కూర్చో. కాదురా ఎడమ చేయి కుడి చేయి పక్కన పెట్టినాను. మళ్ళా కొంచెం అంటావు నువ్వు. మళ్ళా కొంచెం అంటారా నానా? ఎన్నడ కానీ సభాస్థానానికి రావు కదరా. రాను నానా. మరి వచ్చేస్తావా? ఏం రోడ్డుగా వచ్చినావు నానా? మరి ఏమైనా తక్కువ చేసినానా? తక్కువ అంతా నీ తమ్ముడే చూసుకున్నాడు. మళ్ళీ బాధ్యత నానా, నేను నీతో మాట్లాడేటువంటి సమయంలో కాదు కాదు ఏమో చెమట పట్టింది. ఒళ్ళంతా పట్టుకొని చూస్తాడు, చెమట కాదు కదరా. బాధ, ఆవేశము, తపన. బాధ అవుతే నీకు ధన కనుక వస్తువా? ధనం పెట్టేసిన ధనం ఎంత తిని ఉన్నది నానా. ఇంకొంచెం ధనం ఎవరన్నా తింటారా? ఖర్చు పెట్టుకో సుయోధన. అన్న సుయోధన
ఈ దినం ఉరవడిగా వచ్చావంటే ఆ, ఏదో ప్రళయం జరిగేట్టుగా ఉంది. ప్రళయమా మొత్తమా కానీ ఆ, వచ్చిన కార్యార్థమేమో సావధానముగా నాతో విన్నవించు. నువ్వు ఆవేశపడుతున్నానే, అలాగే నాన్న. కూర్చొని నిదానంగా మాట్లాడు. నువ్వు జాగ్రత్తగా కూర్చున్నా. జాగ్రత్తగా నాకు ఇంకొంచెం ఉన్నాను కదా. నానా నాయన సుయోధన, నాది ఒక చిన్న విన్నపము నాన్న. వచ్చిన కార్యార్థమేమిటో నీతో నేను సంభాషించేటువంటి సమయంలో ఈ నిమిషంలో పెద్దలైనటువంటి వెనక రహస్యమును మా తాతగారైనటువంటి నానా నేనొక రహస్యమును నాదొక చిన్న రహస్యం, నాదొక చిన్న విన్నపము. నీతో నేను సంభాషించేటువంటి సమయంలో మా తాతగారైనటువంటి భీష్మ రాజేంద్రుల వారు, గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల వారు, నా పెద్దలు ఉన్నారు. ఊరి శ్రమ కాదు సోమదత్త కుమారా, నానా, నువ్వు చెప్పింది నేను ఒక రహస్యము. ఎవరితో చెప్పేదానికి? నీతో బోధించడానికి వచ్చినావా? ఇక్కడికి నేను ఎత్తించిన వాడను. కాదురా, నీకు ఇంకా పెళ్లి కూడా చేయలే, నేను ఒక రహస్యం అంటున్నావు కదరా. ఏం రహస్యం అయినా? అంటే పెళ్లి అయితేనే రహస్యాలు ఉంటాయి నాన్న. కుమారునికి తండ్రికి దాంట్లో రహస్యం ఉంటుంది. అవును. ఇప్పుడు నువ్వు వయసుకు వచ్చినావంతే, నీకేదైనా కావాలంటే ఇస్తా, తీసుకొని పో. రహస్యమే నేను నీకు. నువ్వు ఇచ్చేది నాకు వద్దు నాన్న. ఇప్పుడు రహస్యం చెప్పాలి, నేనే చేయనా? నీతో నేను మాట్లాడేటువంటి సమయంలో నేనేం చేయనా? వీళ్ళు పెద్దలు ఎవరు ఉండకూడదు ఇక్కడ. ద్రోణ, భీష్మ, కృప, స్వత్తమ, ఇల్లు బాహులిగా సోమదత్త ఎవరు వేరు పుర ప్రజలు వారు కూడా ఉండకూడదు. మీ విషయనైనా నానా వారందరుంటున్నా నాకేం నష్టం లేదు. పినతను ఉన్నాడే, పినతమైనటువంటి మిత్రుడు ఉన్నవాడే. చెప్పేదిరా నాయన, ఆయన నుండి అన్ని జరుపుతాను మీకు అని చెప్తే సినాయన జరుపుతావా? నానా చాలా ప్రమాదం నాన్న. వారెవరు భయపడను. విధులు బుద్ధి ఎట్లా నీకు తెలిసిన? ఎవరికి? బుద్ధిలో బృహస్పతి లాంటి వాడు. ఎవరికి? అందరికీ. మా కాదు నాన్న, అంటే నీకు ఉండొచ్చు. నీకు పెడితే నీకు నువ్వు బాగా కొలుచుకున్నావు. కాదు నాను, ఇప్పుడు నువ్వేం చెప్పేది? మా పినతలు ఉంటే చాలా ప్రమాదం. వీళ్ళు ఎవరు ఉండకూడదు అంటావు? ఎవరు ఉండొద్దు. లేచి వెళ్ళిపోయి ఇళ్ళకి పోండి. నేను చెప్తే పోరు నాన్న వాళ్ళు. నువ్వు చెప్పాలా? ఎవరే ఉండాలి నాయనా? అవును నాన్న, నువ్వు నేను ఇద్దరమే ఉండాలా ఏకాంతంగా. ఏకాంతంగా. ఇదిరా అన్నా నువ్వు వెళ్ళి వీళ్ళందరూ పంపాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో. పంపించాయి, వరుస పోతాను. పంపించాయి. ఇంకొంచెం అందరిని పంపిస్తారు కదా ఆయన. పంపించామని చెప్పు. చాలా ప్రమాదం మా పిన్న తండ్రి. నువ్వు ఇంటికి వెళ్ళిపో. పోండి, లేచిపోండి. ఎవరు ఉండకూడదు. ఏకాంతంగా మాట్లాడాలి. నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి నాన్న. ఆవేశంగా ఉన్నాడు.
అందుకే ముందుకు వెళ్ళిపోయావు దెబ్బలు ఆ, కొద్దిగా ఉన్న మా ఎదుగుతాను. ఇంకొంచెం పోనా కొంచెం కొంచెం వెనకాల నానా పంపించేయండి పంపించేసావా? ఏదో కూడా పంపించేస్తా పంపించానా? వాళ్ళు చేపలు తెచ్చుకుంటారు నీతో నేను మాట్లాడినటువంటి సమయంలో నేను ఈ రహస్యం నీతో బోధించేటువంటి ఈ సమయంలో ఎవరు కూడా ఉండరాదు. సరే అలాగే నేను ఏమైనా కార్యార్థం ఏమిటో కాదు నాన్న, నువ్వు మమ్మల్ని కన్నావా లేక కక్కావా? అది అందరికీ తెలుసు ఆ? నువ్వు పుట్టినది నాకురా మరి నువ్వు అరసద్దా ఆ, గట్టిగా అరిచినావు అనుకో నువ్వు తెచ్చి పంపించేస్తా నీకు నా ఆవేశం నాన్న. ఏమో చెప్పు నీ బాధ చెప్పు నేను నా బాధే ఏం కావాలా బాధ చెప్పడానికే వచ్చాను నాన్న. అవధానంగా చెప్పు సావధానంగా విన్నవిస్తున్నా. సరే. వింటివా? సరే సరే. అందుడు వందగడ చూడను మళ్ళీ నిన్ను. ఏమే? ఆ, నేను కన్ను లేకనే పొడి చేస్తాను ఎవరినే? ఆ, ఏం కాదు చెప్పు గుర్తు పెట్టుకో. ఏం కావాలా ఓ నాన్న! నీవు వినబోయే కుమారునిగా జన్మించిన దానికి మాకేమైనా ప్రయోజనం ఉన్నదా? తండ్రి గారి దగ్గరికి వచ్చి ఇంత బాధపడి అడుగుతున్నాడే. అవును నాన్న. నీకే తక్కువ ఉంది తక్కువ ఏ తక్కువ మమ్మల్ని ఏమి కన్నావు నాన్న? 100 మంది ఉన్నారు కదరా నువ్వే ఆడతావు నీకే తక్కువ చేశారు వాళ్ళు. యో, 3 కావాలన్నా ఇస్తా ఉన్నారు, నీకేం కావాలి చెప్పు 6 కావాలన్నా ఇస్తా ఉన్నారు. కానీ ఏందో మనసులో ఒక మాట పెట్టుకొని మాట్లాడుతున్నా కుమారుగా జన్మించిన దానికి నీకు ఏమి తక్కువ చేసినా నా బాధ నాన్న. నీకు బాధ నీ కడుపును పుట్టిన దానికి మాకు ప్రయోజనం ఏమున్నదా నాన్న? ఏమి చెప్పినా ఏం జరిగింది ఏం జరిగిందా? ఏం చేసినా నేను తప్పు చేయలేదా? ఏమే నాన్న! ఈ పుట్టగొడుగులోకి కన్నవేన
రాజుడే రాజై పరిపాలిస్తుంటే ఆ, విన్న నా చెవులు ఏమి కావాలి నాన్న? ఈ ధరణికి రాజుగా ధర్మరాజు రాజుగా చేస్తా ఉంటే ఆ, నువ్వు ఎక్కడనే బతుకున్నావునా? కాదు నాన్న. ఆ, ఒకవేళ ధర్మరాజే రాజైతే ఆ, నువ్వు యువరాజు నేను యువరాజు ఎలా అవుతాను నాన్న? నా తమ్ముని కుమారుడే పెద్దోడు కదా, పెద్దవారికి రాజు పట్టాభిషేకము. కాదు నాన్న, నా కుమారులో పెద్దోడు నువ్వు, నువ్వు యువరాజు. నీవు జ్యేష్ఠుడు, ఆ, నీవు పెద్దవాడివి. ఇంతలో బాధపడే విషయం ఏమన్నారు నాయన? బాధపడే విషయం లేదా బాధపడేది ఏం లేదు కదా. నాన్న? నీకేమో తక్కువ చేస్తాంటే కదరా ధర్మరాజు రాజైనప్పుడు యువరాజు నువ్వే. నీవే యువరాజు. ఎవరు? నువ్వే. ధర్మరాజు రాజైతే నేనెలా అవుతానన్నా యువరాజు? నేను ఎప్పటికి కాను నాన్న. నువ్వు అటు అనుకోవద్దా, మనసులో ఒకటి పెట్టుకోవద్దు నైనా. ఎవరు? నువ్వు ఏం జరిగిందో చెప్పు. మన హస్తినాపుర సామ్రాజ్యంలో ఉన్నటువంటి సామంత రాజులు ఎందరో ఉన్నారు నాన్న. ఇప్పుడు ప్రజలు ఏమంటారు? ప్రజలందరూ కూడా ధర్మరాజును గావించుకుని ధర్మరాజునే చూసి ధర్మరాజుకే జేజేలు పలుకుతారు నాన్న. ధర్మరాజుకే జయ విన్న నా చెవులు ఏమి కావాలన్నా? అప్పుడు వీళ్ళు నిన్నేమంటారా? ఒక్క మాట నిన్నేమంటారా? సామంతులు ఉన్నారు కదా, వారందరూ కూడా ధర్మరాజుకి పూజలు చేస్తే మనమేమవ్వాలన్నా? నీకు నిన్నే కదా ఆదివారం చేశాం కదా. మేమే నాకు చదువుకోవాలో తెలుసా? వీడియో దాంట్లో ధర్మరాజు మహిపతులు ఆయన్ని చేయ ధర్మరాజుకి చేయంటారు. అవును. మీకేం తక్కువ? మాకేం తక్కువ? అందుకని గడుపు పుట్టింది మేము. ఏ? అంటే వాళ్ళ దగ్గర తక్కువ ఎక్కువ అడిగించుకునేదానికి మేము పుట్టినది. పుట్టిందే. అదేనా? ధర్మరాజుకు చేయంటే రాజ్య పట్టాభిషేకం ధర్మరాజు చేసాము, ధర్మరాజు చేయంటాడు. అంటే రాజు ఆయన
నిర్ణయించుకున్నా. యువరాజు నువ్వు ఓనా ధర్మరాజు ఉండే నైపుణ్యాలు లేనిది మనలో ఏమి లేవు అడుగు నాన్న. అంటే నువ్వు ధర్మరాజుకి పట్టాభిషేకం పెట్టాలని నిర్ణయించుకున్నావు నాన్న? ధర్మరాజుకు ఉందేమి నీకు లేనిదేవా? అడుగు నువ్వు అడుగు నాన్న. అవునా అదే గట్టిగా శ్రద్ధ. ఏమే ఏయ్, ఏమే నీకు కళ్ళు కూడా లేవు నాన్న? నీకు 5 ఏళ్ళు చిన్న పుట్టంది రా. నేను తప్పకుండా నేను రాజైపోతా. ఏంటిగా? కాదు నాన్న. ఏరా, నాయనా ఒక దినం వెళ్తారా? ఎవరు? మీరా? ఏయ్! ఆ? నాకేం తక్కువ నాన్న? వద్దు, వద్దు. నేను పరిపాలించలేనా? నాకు తెలిసి నాయనా ఇప్పుడే నన్ను చూసి అందరూ కూడా చేతులు కొడుతున్నాను నన్ను కాచి. నువ్వు నీకు నేను నేర్పిస్తాను. వీడిద్దరు ఒకటే. ఒకటి కూడా రాజ్యాన్ని పరిపాలించే మగలేదు మీకు. ఎవరికి? అంటే మేము పరిపాలించలేమా? మీరు 5 మోతలు చేస్తాను నేను. కాదు నాన్న. అంటే ధర్మరాజు నీ దృష్టిలో గొప్పవాడా? నీ మూతి నువ్వేదిరా ఏలేదు రాజ్యము. ధర్మరాజు ఎట్లాంటి వాడు తెలిసిన? ఎలాంటి వాడు? ధర్మాత్ముడు, ఎవరికి? నీతి గోవిందుడు. అటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. నీ అంటే దుర్మార్గం నా కొడుక. నేను దుర్మార్గున్నా. నీ కడుపుని ఎలా పుట్టాను నాన్న నేను? నువ్వు పుట్టినా పుట్టి అనుకున్నా. ఏమని? ఇట్లా నా కొడుకు పుట్టాను. కాదన్నా వాళ్ళ తమ్ముని మీద ఉండే మమకారం మన మీద లేదన్నా, వాళ్ళ కొడుకుల మీద ఉండే మమకారము. కాదు నాన్న. నువ్వు ఓ పని చేయవురా. నువ్వు చేసే పని ఒకటి కాదు నా కొడుక. ఊరికే ఉండాలి, అందరినీ పంపిస్తావు ఎట్లా? కాదురా, ధర్మరాజే రాజు. నువ్వు యువరాజు పో, రాజు వెళ్ళుకోపోండి. యువరాజు పో అడిగి పో. మాట్లాడేసి పో. చెల్లి నువ్వు నిశ్చితంగా ఉండు. సుశీల, అన్నయ్య నువ్వు కాస్త దూరం ఉండవే. నాన్నగారితో మాట్లాడుతున్నా కదా నేను? ఎవరితో? నేను నాన్నగారితో నేను మాట్లాడుతున్నా కదా. నేను మాట్లాడుతున్నా ఏ, నాన్నగారు. నువ్వు మధ్యలో రాకూడదు. మాట్లాడుతున్నా ఇప్పుడు నాన్నగారు వింటే సరే సరే, వినకపోయారనుకో మనకు సుఖ సంపదలు లేవు. నాకైతే బా ఇప్పుడు నాన్న నువ్వు వచ్చిందే చెప్పురా. ఏమో పని ఏమో కావించా. ఒకవేళ పొరపాటునే ధర్మరాజు రాజు అయితే, సింహం ఎవరికైనా సింహమే. ధర్మరాజే రాజు అయితే నాను నేను ఇంత ప్రతిమలాడుకుంటుంటే బిడ్డ పైన ఇంత ప్రేమ లేదా? కాదు, మంచి మాట చెప్తే ఆలోచించచ్చు. సుఖము సంపద
పాండురాజు కుమారుల్లో పెద్దవానికి ఇచ్చి ఈ నాసాటి పెట్టాను నేను. పెట్టవా? నీకు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏం తక్కువ ఉన్నా చెప్పినైనా నాన్న ఏం నువ్వు అంతస్తులో ఉన్నా నాన్న. నీకేం తక్కువ ఉన్నది? నాన్న ధర్మరాజు రాజు అయితే తల్లి కొంచెం నువ్వు రెండోవాడు. అవును, నువ్వు రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నేను ఎలా అవుతానన్నా రెండోవాడిని? ఆ తిండిపోతు రెండో ఆ భీముడు ఉన్నవాడే. ఏం జరిగిపోయింది నడుస్తానవరా? ఒకవేళ ధర్మరాజు రాజు అయినాడు అనుకో నీకేం తక్కువ ఉందిరా? నాకేమి తక్కువైందంటున్నావా? అవన్నీ వదిలి నీ కన్ని పరిగణించు. ధర్మరాజు రాజు అయితే తక్కువేమియా? ధర్మరాజు అయినప్పుడు ఈయనకేమి బాధ? ఇప్పుడు నాకన్నా ధర్మరాజు, నాకన్నా ధర్మరాజు. అవును. మళ్ళీ నా తమ్ముడు మేమందరం ఏం కావాలా? కూర్చున్నానన్నా. రోడ్డు కూడా వేసినాకర్లే మీ తమ్ముడు వెనక పక్కనే ఉన్నారు. పో కూర్చున్నాను నీకు. ధర్మరాజే రాజు అయితే యువరాజు వాని తమ్ముడు అవుతాడు కానీ మేము కాను. ఆయన బుద్ధి బాగుంటే నలుగురు బలస్తాను. ఎవరికి కూడా కానీ అంటే మాకు బుద్ధి బాగలేదా? ఎట్లా ఇప్పుడు రా నీ షడ్డ బుద్ధినే చూపిస్తాడు కదరా. దేనికి? ధర్మరాజు రాజు అయితే ప్రజలందరూ ధర్మరాజుని కలుస్తారా? ధర్మరాజు నువ్వు ఉంటే నీకెంత ఎంత కీర్తిరేగా కాదు నాన్న. ఇప్పుడు బెల్లం ఉండే తాళసేమలు మోసొస్తాయి. అవును, వెనక పక్క చూడు పెన్ను ఉన్నాయా? ఉన్నాయి. మామూలు పట్టించుకునే వాళ్ళే కాదురా, చండాలుడు ఒకటి చేరితే చెడుసు రాజు అంటే నేను చండాలు కాదు. మరి ఒకడు పుట్టాడు, ఒకడు ఏ పని చేస్తాడు అంటాడు. వాంతో చెడిపోతాను నువ్వు. నేను కాదు నాన్న. చెడిపాడు ఇంకొంచెం వాడు బాయా. ఓ నాన్న, ఎన్ని చెప్పినా ధర్మరాజు రాజు నీ మాట నేను అందుకు కానీ కాదురా. నేను అందులో అవుతే కూడా నా బుద్ధి నీకు వచ్చినారా? ఎవరికి? అందుకైనా ఒక ఆయన పెట్టుకోండి, నీకు తెలుసు కదా. నీకు ఆరాధన నీకు తెలిసారా? ఒక చూడు నిర్ణయిస్తే మనసు మారదా? మా నాన్నగాడు ఉన్నాను మళ్ళా. నాని కూడా ఉన్నాను మళ్ళా.
భగవంతుడు రమ్మంటే పోవాలి, నువ్వు చంపాలంటే నువ్వు చంపలేవు. మేము లేకుండా నువ్వు ఉండవా? అంటే నన్ను కాదని నేను కట్టేది కట్టి నా ఇష్టం, నిష్టమా నా రాజ్యం. నాన్న నువ్వు ఇంకొంచెం మంది పెట్టుకో, ఎవరు చేసుకో, నాకేం లేదు. కాదు నాన్న, నేను కన్న కొడుకుల పైన కాస్త ప్రేమ లేకుండా కాదైనా రాజ్యం కావాలన్నా, నీకు అన్నదమ్ములు కావాలా? నాకు రాజ్యమే కావాలి. వద్దా? ఆ? కొన్ని దినాలే రాజ్యం మనకు మళ్ళా ఇట్లా చేసిందే. ఎవరు? అరే, 5 రోజులు ఇట్లా 5 రోజులు అట్లా రాజ్యం. కాదు నాన్న, ఆ, మీరు నాన్న ఎట్లా? నీవైతే అందుడు కావచ్చు కానీ నేను అడ్డుని కానీ మమ్మల్ని ఏం మాట్లాడినైనా ఆ? మామూలు నీవు అందునటువంటి కారణమున నీ తమ్ముడైనటువంటి పాండు మహారాజు రాజ్యాన్ని పరిపాలించాడు, దానికి మేము కాదనము. కానీ నీవు పుట్టేటువంటి వాడలో నేను ఆనంద నేను అందుడు కాదు కదా నాన్న. ఏమే నీ మాట నేను అందుదునా? నైనా ఆ? పుట్టందుడునే, ఆ? కానీ ఆ? నీకు తల వంపు ఎప్పుడు దానం? ఎవరికి? ఇప్పుడు తెస్తున్నావు కదా నీవు. ఆ? దానం రావా? ఎన్ని రోజులు తెస్తున్నాడు? కలుపుతున్నాడా? ఏమే ఆ? మా సంబంధం రా ఇదే. వాడు ఆ? ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాలా. 8 పాదాల మీద నడిపిస్తానా? అయినా 8 మీద ఉద్యోగం వద్దు, అది నుంచి కాదు. నాన్న, ఒక ధర్మరాజా రాజ్యాన్ని పరిపాలించాడు, నువ్వు 8 మీద పెట్టినా కాదు. నా మాట విను నాన్న. ఆ, మా నాన్న కదా నాన్న, ఏమే? ఎలాగైనా సరే. చదువునంటే ఇంక నీకు ఆ మర్యాద చెప్తాడా? ఆ? అంటే అంటేలా ఇంటేలా ఎడుతుడా నా పైన కాస్త కుస్తు కూడా ప్రేమ లేదా? ప్రేమ అంటే ఇట్టేలా. దేనికి? మేము ఎందుకు ఆ ప్రేమ? ఎడుతుడా ఆ? నీ మీద ప్రేమ నువ్వు ఉంది కాబట్టి ముసలివాడు అవుతున్నావు. అయినా మేము
కాదు నాకు ఒక చిన్న మాట నాన్న. కొంచెం మంది అభిమానం ఉంది నీకు. నాన్న నీవైతే అంధుడు కానీ నేను అంధుడు కాను. రాజ్యాన్ని పరిపాలించడానికి శక్తి, సామర్థ్యము, బుద్ధి బలము అన్ని ఉన్నాయి. ఏమీ తక్కువ మాకు. ఆ? నన్ను కాదు నీ తమ్ముడు కొడుకుల పైన ప్రేమ చూపుతున్నావే, ఇది నీకు ధర్మమా? కాదు నాయనా, నాన్న, సిరి సంపద శాశ్వతమా? ఒకరి శాశ్వతం కాదు. ఎప్పటికి కాదు. సిరి సంపాదించాడు పోతావు నాను. మరి కాదు నాయనా, నాన్న సిరి సంపద కాదు, శాశ్వతం. ఆ, గుణం గుణమా? అంటే నా దగ్గర గుణం లేదా? లేదు లేదు నా దగ్గర. గుణం లేకంటే రాజకాంక్ష తప్ప నీ దగ్గర గుణం లేదు. రాజకాంక్ష. సిరి సంపద అని ఆశించావనుకో, గుణం కావాలి ముఖ్యం. రాజ్యాన్ని పరిపాలించేవానికి గుణం ఉండాల. మంచి గుణము కలిగినటువంటి వాడే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంటే నా దగ్గర మంచి గుణం లేదంటావా? కాదు నాయనా, ఆ, నువ్వు జన్మించినప్పుడు అపసగునైనవి అయితే కానీ నిన్ను ఎప్పుడో జన్మించగానే భూశ్రాద్ధమ్మ దగ్గరికి వెళ్ళాను. దేనికని? నీ జాతకం చూపిస్తే ఆ, నువ్వు నీ జాతక ప్రకారముగా దుష్టుడు. నేను ఓహో, ఇప్పుడు చంపేద్దామని చెప్పాడు ఆయన. ఎవరు? చంపేయని చెప్పాడు. అప్పుడే నమ్మేసింది నన్ను. పుత్రవాత్సల్యం. అప్పుడు నమ్మేసింది. నాకింత బాధ ఉంటాను కాదుగా. ఇప్పుడు ఏమి నీకు తక్కువనైనా? ఏం నాకు అన్ని తక్కువే. ఏం లేదు. రాజ్యాన్ని పరిపాలించాడు పెద్దోడు ఉంటే మీరందరూ కింద రాజ్యాన్ని ఏలుకుంటా ఉండండి. ఆహా, పడిపోతావు నన్ను. నువ్వేం షో చేసి నడిపించారా? కాదునైనా నా మాట నాన్న. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళలో ఒకరుగా ఉండిపో. నువ్వు ఒక 5 మంది ఎందురా? 105 మంది. 105 మంది. నాకేం సంతోషమా? అబ్బా, రేపు నీ సంతోషమే. సంతోషమా ఆ, నీకు? అవును. నా తమ్ముని కుమారులో పెద్దవాడు రాజు, నా కుమారుడు యువరాజు. అది ఎలా అవుతుంది నాన్న? నీ పెద్ద కుమారుడు అయినటువంటి నీ తమ్ముడు కొడుకు అయినటువంటి ధర్మరాజు పెద్దవాడే కాదనను. ధర్మరాజు రాజు అయితే యువరాజు నేనేలా అవుతాను నాన్న? కాదునైనా, ఇప్పుడు నా తమ్ముడి బిడ్డలు అవుతా ఒకటే, నా బిడ్డలు అవుతా ఒకటా? అయితే ఇద్దరు ఒకటే. కాదు నాన్న, నీవు చేస్తున్నావు. నీ పెద్దవాడివి. పెద్దవాడి కొడుకే అధికారం ఉంటుంది. నీ కొడుకు నాటి యువరాజు పట్టాభిషేకం చేయనా? అందుకే వాళ్ళందరూ పంపించేసాను వెళ్ళక. పంపించే. నేను పువ్వులు పెట్టి చూసుకుంటా నేను. ఇప్పుడు వాళ్ళందరూ పంపించేది అందుకేనా? అందుకే కాదునైనా, రాజ్యము పరిపాలన అంటే శక్తి సామర్థ్యం ఉండాలి. నా దగ్గర శక్తి సామర్థ్యం లేదా? ఎప్పుడుగా నా దగ్గరగా మాట్లాడాలా? ఎవరు? నువ్వా? ఏమిటా నీ ఎడవుడి? ఏమనుకుంటున్నావు నాన్న? అంటే వాళ్ళు మీరు పొత్తుగా ఉండరా? ఆ, చెప్పండి.